4 తరాల నుంచి ఇట్లనే పూజలు అందుకుంటున్నారు ఇక్కడనే. నేను 11 ఏళ్ల పిల్లకి ఇంటికి వచ్చిన అప్రసం చేస్తున్నాను. ఎట్లా అనిపిస్తుంది అమ్మా అసలు మీకు అదృష్టము దక్కినందుకు? అప్పుడు చిన్నప్పుడు ఏమనుకున్నారు, పెళ్ళైన కొత్తలు ఇప్పుడు అనిపిస్తుంది ఇక ఉండేపటికే నా బతుకైతుంది అనిపిస్తుంది. నాకు ఎవరిది ఆధారం లేదు, ఆమెదే ఆధారం. గుళ్ళ కాడ కూడా ఇప్పుడు ఏం కట్టిన, అప్పుడు 50 రూపాయల కట్నం నుంచి చేసిన నేను. అంటే రంగం ఇక్కడ మనకి రంగం ఎక్కిన కట్నం 50 రూపాయలు 40 రూపాయలు ఇచ్చిండ్రు అప్పుడు. ఇప్పుడు ఏం కట్నం ఇస్తుండ్రు? 2000, 1100, 5000. అంతకంటే కట్నాలు పెంచమంటే వేస్తలేరు. ఏమొస్తున్నాయి ఇప్పుడు చెప్పు? ఏమొస్తుంది? కట్నాలు పెంచమని ప్రతి సంవత్సరం అడుగుడైంది. ఏడాదికి ఒక్కసారి అడుగుతా నేను. పండుగ వేయలేదని అడిగేది లేదు, వాళ్ళు నా దగ్గరకు వచ్చేది లేదు. ఏడాదికి ఒకసారి వస్తారు, మాకు కట్నాలే సరిగిస్తలేదు. పని బట్టలలో కట్నాలు కరెక్ట్ గా లేదు. వాళ్ళకు గవర్నమెంట్ నుంచి పైసలు వస్తున్నాయి, వాళ్ళకు పబ్లిక్ పెరిగింది, గల్లలు మంచిగా పడుతున్నాయి. మాకు నెగినే కింద మీద పడతారు గుడోళ్ళు. అంటే మీ కట్నాలు అనేది అసలు తక్కువ అన్నట్టు, మొత్తం చాలా తక్కువ. 1100 ఇస్తారు ఒకరు, 2000 ఇస్తారు ఒకరు 5000 ఇస్తారు. గంతలు ఏమొస్తుంది కాలం? ఆ కాలం ఎక్కడ, ఈ కాలం ఎక్కడ? నేను ఎక్కినప్పుడు సంది 50,000 ఉండే, 50 రూపాయలు ఉండే కట్నం నాది ఫస్ట్ నేను ఎక్కినప్పుడు. కట్నం 50 రూపాయలు. ఇప్పుడు 38 ఏళ్ళు అంటే అప్పుడు ఫస్ట్ నేను ఎక్కినప్పుడు 50 రూపాయల కట్నం ఉండే. ఇప్పుడు 5000 ఉంది. ఆ కాలం ఈ కాలం ఒకటే తీరుందా? అడిగితే మాత్రం ఇస్తాం, మళ్ళీ ఏడాది ఇట్లనే అంటుండ్రు గుడోళ్ళు. అదే కోపం వస్తుంది ఈ ఏడాది అయితే నాకు. అడుగుతున్నా 11,000 చేయమంటున్నా, లక్షలు చేయమంటలేను, 1000 చేయమంటలేను, 11,000 కట్నం ఇవ్వమంటున్నా. ఇంత చేస్తాం సంవత్సరానికి ఒకసారి 11,000 ఇవ్వమంటే అదే 2,500, 5,000, 1,100 ఇస్తాడు. ఏమొస్తుంది బిడ్డ చెప్పు? ఏమొస్తుంది? పూజ సామాన్లు రావాలి కదా, బతుకు అయితే వెళ్ళాలి కదా. ఏడాదికి ఒక దినము పనులకు అందరికి సరిగ్గా చూడాలి. ఇప్పుడు సికింద్రాబాద్ మీకు జీతం ఇస్తానంట, ఇల్లు ఇస్తానంట. ఇప్పుడు లాగరాజు మా బిడ్డ చేస్తుంది, ఆమెకి ఇల్లు లేదు, ఎవరు పట్టించుకుంటే లేదు, ఏం అడిగిన కట్టమే చక్కగా ఇవ్వాలి. ఆంధ్రవాదం అయితే 2 గ్రాములు పావులెత్తు బంగారం పెడతారు, 1 పైసా కట్నం ఇయ్యారు. అంటే ఏమో చెప్పొద్దు అంటారు. చెప్పకుంటే ఎట్లయితే చెప్తేనే అందరికి తెలుస్తుంది కదా. గవర్నమెంట్ కు అయినా తెలుస్తుంది, ఎవరికైనా తెలుస్తుంది కదా. కట్నమే ఇయ్యరు. అంతకుముందు అయితే 2-3 వేలు ఇద్దరు, అది కూడా ఇవ్వకపోతుంది. ఈ 7-8 ఏళ్ళ మా బిడ్డ చేసినప్పుడు సంది 7-8 ఏళ్ల సంది ఇస్తుండ్రు పావులెత్తు బంగారం. అంతే. ఇంత పెద్ద గుడి, ఇంత పెద్ద పేరు, ఇంత పబ్లిక్, పావులెత్తు బంగారం, 1 పైసా కట్నం లేదు. అందరు ఏమంటారు లాగరా ఎంత ఇస్తారు, మీకు ఎంత వేలు వస్తాయి అంటారు. మాకు తెలుసు, మాకు కూడా మస్తు ఖర్చు ఉంటాయి. మాకు 40,000 ఖర్చు అవుతుంది పండుగ వస్తాయి. అంత ఖర్చు వస్తుంది. మరి మేము కూడా అందరికి చూడాలి కదా. మా ఎంబడి పోలీసు వాళ్ళు ఒకరోజు మాకు ఇంతజాం ఉంటారు. పోలీసు వాళ్ళు మా ఎంబడి వస్తారు, ఒక రోజు ఉంటుంది. వాళ్ళకు కూడా దాప చూసుకోవాలి కదా. మాది మా బాధ్యత, వాళ్ళు అడుగుతారని కాదు. మళ్ళీ పొద్దంతా మా ఎంబడి ఉంటారు, మళ్ళీ దాప చూసుకోవాలి కదా. అది మా పద్ధతి, మా సంతోషం. మళ్ళీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు వద్దంతా ఉంటే ధూప ఏమన్నా అవుతుంది, ఆగలి ధూప అవుతుంది కదా. మరి వీళ్ళు అడిగితే ఇస్తాం, మళ్ళీ ఏడాది 5 ఏళ్ల సార్ ఇదే అంటుండ్రు. ఎవ్వరు పెంచుతలేరు కట్నం. ఏమొస్తుంది చెప్పు? ఈ కాలం 1,00,000 రూపాయలకు తులం బంగారం అయింది, ఏమొస్తుంది? 60 రూపాయల కిలో బియ్యం వచ్చినాయి, ఏమొస్తుంది చెప్పు? సంవత్సరానికి ఒకసారి పండుగ పోయి అడిగేది లేదు, మళ్ళీ మాకు ఇచ్చేది వాళ్ళు లేదు. వాళ్ళు మాత్రం అందరితో తీసుకుంటారు, వాళ్ళ ఖర్చులు అన్ని తీసుకుంటారు. పబ్లిక్ ఇస్తారు, గల్లలు వెళ్తాయి, గవర్నమెంట్ ఇస్తుంది. ఆమె సికింద్రాబాద్ మంచిగా ఉంది, ఆమె నెలకు జీతం ఇస్తారు, అన్ని ఇస్తారు. మాకేంది ఎట్టికి చేస్తున్నాం మేము, ఇక ఇష్టం, ఆమె దయ. అమ్మవారి రంగం ఎక్కేది మీరే కాకుండా అమ్మాయిలే కాకుండా అబ్బాయిలు కూడా ఎక్కుతారు అసలు? అబ్బాయిలు అమ్మవాయిలే అప్పుడే అబ్బాయిలే ఎక్కుతారు. నా నుంచి ఆడోళ్ళు అయ్యిండ్రు, మా తరం నుంచి నా నుంచి ఆడోళ్ళు అయ్యిండ్రు. అంతకుముందు మా వంశంలో అంతా మొగోళ్ళు చేశాం. నేను ఎక్కినప్పటి సంది ఆడోళ్ళు అయ్యిండ్రు. అంతకుముందు అంతా మా వాళ్ళు మొగోళ్ళు అయ్యిండ్రు. ఇప్పుడు నాకు అందరూ ఎక్కుతుండ్రు రంగం అంటే ఇట్లా ఎగబడి వస్తుండ్రు ఇప్పుడు. అప్పుడు మా వంశపోలే చేస్తారు, మా కులపోలే చేస్తారు. ఏర్పులు 12 మంది పనులు, శాఖలో ఉండరు, మంగళ ఉండరు, డప్పులో ఉండరు, అందరు ఉండరు, బయలులో ఉండరు, అన్ని కులాలు ఉన్నాయి. అప్పుడు అట్లా పద్ధతితో చేసిండ్రు. ఇప్పుడు పద్ధతి లేదు, ఏం లేదు, ఇష్టం వచ్చినా చేసుకుంటూ ఇష్టం వచ్చిన పోతాం. అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము, ఒక గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి శివశక్తులు కూడా శివశక్తులు ఎక్కువైపోయే ఇప్పుడు రంగానికి పాట లేదు.
అప్పుడు రంగం అంటే ఏర్పులలో చేయాలి, పని అంటే బయలులో చేయాలి, డప్పులలో ఉండాలి, శాఖలలో ఉండాలి, మంగళలు ఉండాలి, అన్ని కులాలు కుమ్మరోళ్ళు ఉండాలి, అన్ని ఉండే. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఎవరు ఇష్టం వచ్చినా అట్లా చేస్తుండ్రు. ఇప్పుడు ఎవరికి అనలేము మనం, మేమైతే ఎవరికి అనలేము. ఎవరు ఎట్లా చేసుకుంటే వాళ్ళ ఇష్టం. మా పద్ధతితోని పేరు కోసం చేస్తున్నాం మేమైతే. ఆ కట్నం అని కాదు, ఈ సంవత్సరమే చెప్తున్నా ఇంటర్వ్యూలో, నేను కట్నం కోసం నేను ఎప్పుడు చెప్పలేదు. ఈ సంవత్సరమే కట్నం కోసం చెప్తున్నా. మేము ఇన్నేళ్ళ సంది చేసుకుంటూ వస్తున్నా, ఈ బతికిన రోజులు చేసుకుంటూ వస్తాము. ఇంకా వాళ్ళ ఇష్టం ఉంటే ఆమె ఇష్టం, ఆమె దయ. అంటే రంగం అనేది ఈ ఏర్పుల వంశములే ఏర్పులలో చేయాలి, అంతేగాని శివశక్తులు ఎవరు చేయొద్దు. శివశక్తులు అంటే మొగోళ్ళన్నా ఆడోళ్ళన్నా చెయ్యాలి, అది పద్ధతి. ఆనాడు సంధి, పెద్దల నాడు సంధి, పూర్వకాలం సంధి చేస్తే మొగోళ్ళు, లేకుంటే ఆడోళ్ళు చేయాలి. ఇప్పుడు అందరు రంగం రంగం అంటే ఎగురుతున్నారు. ఎవరు చేస్తుండ్రో ఎవరి ఇష్టం వాళ్ళ ఇష్టం. ఏం చేస్తాం, చేపించుకుంటే ఇష్టం, చేసేటోళ్ళు ఇష్టం, దానికి మనం ఏం చేయాలి. ప్రతిసారి రంగం ఎక్కుతున్నారు, ప్రతిసారి రంగం భవిష్యవాణి జరుగుతున్నప్పుడు ఎలా అనిపిస్తుంటదమ్మా మీ సంతోషము? అంటే సంతోషం ఉందని చెప్తున్నా కదా. సంతోషం ఉంది నాకు. 9 ఏళ్ళ పిల్ల అప్పటి సంది అమ్మవారు వచ్చింది, 11 ఏళ్ళ పెళ్లి అయింది, అప్పటి సంది నేను 38 ఏళ్ళ సంది చేస్తాను. సంతోషం ఉందని నా బతుకు అవుతుందని. అంటే ఎలా చేస్తారు అన్నట్టు, ఇప్పుడు రేపు ఈ రోజు రంగం ఉంటది, రంగం రోజు పొద్దు నుంచి మీరు ఎలా చేస్తారు? మన అంటే పొద్దు నుంచి ఇంట్లో ఏమైనా చేసుకుంటారా, పూజా కార్యక్రమాలు అలా అన్ని చేస్తాము. పూజ లేదు బతుకు లేదు మాకు. పూజ ఉంటేనే ఎంత ఉంది. మన గురుపు ఉంది, ఉన్నముంది, పూజ చేసినాం అని చేస్తాము. రోజు పూజ లేదు ఉండం మేము. పూజనే ముందు, తర్వాత మా భోజనం. పూజ అయినాకనే ఎంత అవుతుంది మాకు. అట్లా అంటే ఇప్పుడు రంగం అప్పుడే సుశీలమ్మ గుర్తుకొస్తుంది, తర్వాత మిగతా సమయం గుర్తు రాదు. ఎందుకు రాదంటారు? వస్తుంది కదా. అదే కదా ప్రాబ్లం. నేను చెప్పేది అదే కదా. ఏడాదికి ఒకసారి సుశీలమ్మ గుర్తుకొస్తుంది. ఆమె అడుగుతున్న కట్నం అంటే మళ్ళీ ఏడాది అని 5 ఏళ్ళ సంది అదే అంటుండ్రు. వేరే వాళ్ళు ఎక్కుతారు, వాళ్ళకి 1000 కట్నం ఇస్తారు. బోనం ఎత్తుకొని ఆడిన వాళ్ళకి లక్షలు ఇస్తారు. మేము పూర్వమోసం చేసే వాళ్ళకి మాకు 5,000 2,000 ఇస్తారు. మాకు అదే బాధ అవుతుంది ఇప్పుడు నాకు. మా తరం నుంచి మా దాంట్లో మొగోళ్ళు ఎక్కుతున్నారు, నా నుంచి ఆడోళ్ళు అయ్యారు. ఇప్పుడు అందరూ ఎక్కుతుండ్రు. దానికి ఎవరికి ఏమంటారో తెలియదు నాకు. ఇప్పుడు అందరు ఎక్కుతుండ్రు. అందరు మేము చేస్తాం అంటారు. వాళ్ళు ఎవరు ఏంది మాకు తెలియదు. అంటే ఇప్పుడు సుశీలమ్మ గారు రంగం అయిపోయినాక, అంటే ఆషాఢ మాసం శ్రావణ మాసం కాకుండా మిగతా సమయంలో ఏం చేస్తాం మనం? అసలు మిగతా సమయంలో ఏం? నేను పూజ చేసుకుంటా. అంటే అమ్మవారి దగ్గర కూర్చుంటారు అన్నట్టు, అమ్మవారి దగ్గర కూర్చుంటారు. అంటే అమ్మవారి సేవ చేసుకుంటారు ఇక మొత్తం. అయితే ఈసారి బోనాలు ఎలా జరుపుకోబోతున్నారు అమ్మ అసలు? ఇక ఎట్లా జరిపితే అట్లా, అంతే అంతే ఆమె భారం. అయితే మనకి ఇప్పుడు మీకు ఇప్పటికీ 68 సంవత్సరాలు అంటున్నారు. మీరు అప్పటి నుండి, మీ చిన్నప్పటి నుంచి చూస్తున్నారు బోనాలు, ఇప్పుడు ఈ కాలంలో చూస్తున్నారు. ఎట్లా అనిపిస్తున్నాయి? ఆ కాలం పద్ధతులు బాగున్నాయి, ఈ కాలం పద్ధతులు బాగున్నాయి అసలుకి? ఇక కాలాన్ని బట్టిందమ్మా. అప్పుడు కాలము అరకత్ బరకతు పైసలలో ఉండే. ఇప్పుడు పైసలు పెరిగినాయి, పూజలు పెరిగినాయి. అప్పుడు కూడా చేసిండు పూజలు, ఇప్పుడు కూడా చేస్తున్నాం. కానీ చేస్తున్నారు ఏ కాలాన్ని బట్టి ఆ కాలం పూజలు అవుతున్నాయి. అట్లేం లేదు, పూజలకి ఏం తక్కువ లేదు. ఆ కాలాన్ని బట్టి అప్పుడు చేసిండ్రు, ఈ కాలాన్ని బట్టి ఇప్పుడు చేస్తుండ్రు అట్లా. అయితే ఎట్లయినా మీరు లాల్ దర్వాజా మంకాలమ్మ అనగానే మనకి మొత్తం హైదరాబాద్ బోనాలు అనగానే లాల్ దర్వాజా మంకాలమ్మ అని అంటారు. అయితే ఒక్కసారి అమ్మవారి గురించి అమ్మ నీ నోట మాట వినాలనుకుంటున్నాం. చెప్పు, ఒక మాట ఎక్కువ అమ్మవారి గురించి అని చెప్తున్నా. అమ్మవారు చాలా సత్యం ఉంది. సత్యం ఉందనే మా బతుకులు అవుతున్నాయి. సత్యం ఉంది ఆమె. నేను చెప్తున్నా చిన్నప్పటి సంధి నేను ఆడ కూర్చొని కొబ్బరి పచ్చలు తిని, బూరెలు తిని, పర్మనెంట్ తిని బతికినా నేను. సత్యం ఉందని ఇంత లోకం అవుతుంది. అంటే ఇప్పుడు నాకు చెప్పేది, అప్పుడు జోగిళ్ళు అంటే తెలియదు నాకు, ఇప్పుడు అంటే కూడా తెలియదు. కానీ ఇప్పుడు మట్టుకు వాళ్ళే ఎక్కువ పూజలు చేస్తుండ్రు, బోనాలు ఎత్తుకుంటారు కదా. అప్పుడు నాకు తెలియదు వాళ్ళకి ఏ మందులు, వాళ్ళు అంతగానం లేకుండ్రు అప్పుడు. ఇప్పుడు ఎక్కుండ్రు కదా వాళ్ళు. అది వాళ్ళ గురించి నేను తప్పుగా మాట్లాడా. వాళ్ళు ఇప్పుడు ఎక్కువ అయినరు. అప్పుడు నాకు అంత తెలియదు వాళ్ళని. ఒక 2-3 ఉండేది. వాళ్ళ మట్టుకు వాళ్ళు దోతులు గిట్లా కట్టుకుంటారు. ఇప్పుడు చీరలు కడుతుండ్రు కదా, అప్పుడు కట్టకపోదురు, ఇప్పుడు చీరలు కడుతుండ్రు. వాళ్ళ గురించి నేను తప్పుగా మాట్లాడా. ఎవరి బతుకు వాళ్ళది, వాళ్ళ బతుకు వాళ్ళకుంది, మా బతుకు మాకుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే, మేమే రంగం చేసేది, ఇప్పుడు అందరు చేస్తుండ్రు అంటున్నా. అందులో తప్పేం లేదు. అంతే, వాళ్ళకు ఏమంటారో నాకు అంత అర్థం కాదు.
అయితే ఇంతవరకు సుశీలమ్మ ఎప్పుడన్నా బోనం ఎత్తుకుందా? ఎత్తుకున్నారా? బోనం ఎత్తుకున్నా, ఆడినా. నా ఇంట్లో బోనం కూడా ఆ గల్లికెళ్ళి ఇడిదాకా ఎత్తుకొస్తా నేను. కానీ ఇప్పుడు 5-6 ఏళ్ళ సంది ఎత్తుకుంటా. ఎత్తుకొని ఆడినా. మా ఇంటి బోనమే, బయట ఎడ కాదు. బయట మా ఇంట్లో బోనం ఎక్కించి ఆ గల్లికి వెళ్ళి బ్యాండ్ గిట్ల పెట్టుకొని ఆడుతుంటే ఇప్పుడు అయితలేదు. అమ్మ మరి ఇప్పుడు బోనాల పండుగ వస్తే ఇప్పుడు మళ్ళీ మరి నువ్వు ఇంత 68 ఏళ్ళు అయినా అమ్మమ్మ అయ్యిండొచ్చు, నానమ్మ అయ్యిండొచ్చు, అందరు పిల్లలు బోనాలకు ఎట్లా జరుపుకుంటారు? నా పిల్లలు అందరు వస్తారు. నా పిల్లలు వస్తారు. నా కొడుకు 4 పిల్లలు, మొత్తం నాకు 13 మంది మనమరాలు, 5 ఇట్లా. అయితే అమ్మా, అయితే మీ ఆయన చనిపోయినాక అసలు అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే ఎలా అనిపించింది అమ్మా? అసలు నాకేమనిపించలే, కానీ లోకం కదా, పబ్లిక్ కదా, వాళ్ళకి తెలిసి తెలియక మాట్లాడిండ్రు. అదొకటి బాధ అయింది. కానీ వాళ్ళకి తెలియదు కదా అప్పుడు దేవుని లగ్గం చేసిండ్రు అని తెలియదు కదా. ఈ ఒకటి చంద్రాన్ గుట్టలకు, బేగం బజార్లకే తెలుసు. ఇక మిగతా వేరే వాళ్ళే అన్నారు మాకు తప్పు లేదని వాళ్ళు అడిగిండ్రు. వాళ్ళు నువ్వే చేయాలమ్మన్నారు, చేస్తున్నా. వాళ్ళకి తెలియక మాట్లాడిండ్రు. ఎవరికైనా అనిపిస్తుంది కదా, భర్త చచ్చిపోయిండు ఎందుకు చేపియాలన్నంటే ఆపిండ్రు నాకు లాల్ దర్వాజా. లేకుంటే ఆగిపోన్నారు రంగం లాల్ దర్వాజాల. ఆగినందుకు నేను అబ్జెక్షన్ ఏం చేయలేదు. కొన్ని వాళ్ళకి తెలియదు కదా, ఒకటే బస్సులు ఉన్నా కదా, లాల్ దర్వాజాలనే నేనుంటా, అమ్మవారు ఆడనే ఉంటది. వాళ్ళకి తెలియదు కదా, అందరికి లోపల మాట చెప్పుకోలేము కదా. అంతవరకు నాకే తెలియదు